గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో మనీ మనీ. మరి నేను స్వప్న. మరి సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 23 పాయింట్ల లాభంతో 38,387 వద్ద ముగిసింది. మరి నిఫ్టీ చూసుకున్నట్లయితే 11 పాయింట్ల నష్టంతో 11,521 పాయింట్లతో క్లోజ్ అయింది. మరి ఈ రోజు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటిపై ప్రధానంగా ఎఫెక్ట్ చూపబోతున్నాయో తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ టెక్నికల్ అనలిస్ట్ అంజన్ బాబు గారు. మీకు ఎవరికైనా స్టాక్స్ పై డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి నేరుగా అంజన్ బాబు గారితో మాట్లాడి క్లారిటీ తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ అంజన్ బాబు. గుడ్ మార్నింగ్. సో మరి స్టాక్ మార్కెట్స్ ఎలా ముగిస్తాయి అంటారు? మనకు అంటే నిన్న హోలీ సందర్భంగా నిన్న మార్కెట్స్ హాలిడే ఉండండి. లాస్ట్ వెడ్నెస్డే వచ్చేసి మనకు వీక్లీ ఆప్షన్స్ ఉండడం వల్ల మార్కెట్ అనేది బాగా రేంజ్ బాండ్లో కదలడం మనం చూసాము. దాని దృష్ట్యా మార్కెట్ స్లైట్ నిఫ్టీ అనేది స్లైట్గా కొద్దిగా నెగిటివ్గా, అంటే గత 6-7 రోజుల సెషన్ నుంచి కూడా కొద్దిగా స్లైట్గా నెగిటివ్లో క్లోజ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ కనుక ట్రెండ్ కనుక చూసుకుంటే నిఫ్టీ అనేది కనుక చూసుకుంటే కనుక మనకు ఇంకా లెవెల్ 1520 అంటే 500 పైన సస్టైన్ అవుతుంది కాబట్టి ఇంకా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కూడా నిన్న మనకు ఏషియన్ మార్కెట్స్ కానీ చూసుకుంటే కనుక అన్ని కూడా ఇంత పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం, పాజిటివ్ క్లోజ్ అవ్వడం మనం చూసాము. సో ఈ రోజు కూడా మన మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ అరౌండ్ 11,600 620 వరకు కూడా కదలాడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డౌన్ సైడ్కి వచ్చేసి 11,440 ఆ రేంజ్లో నిఫ్టీకి సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడాను మనకు అదే రేంజ్లో కదలాడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ అనేది 30,100 వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మనకు డౌన్ సైడ్కి వచ్చేసి మనకు 29,760 ఆ రేంజ్లో కొద్దిగా సపోర్ట్ జోన్, కీలకంగా సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్స్ అనేది పాజిటివ్ రేంజ్లో కదలాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫర్దర్ కూడా మార్కెట్స్ ఇంకా కొద్దిగా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఓకే అంజన్ గారు, మరి ఫెడ్ తీసుకున్న తాజా నిర్ణయాలు మన మార్కెట్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ డిసిషన్స్ ఏదో తీసుకున్నదో అది మన మార్కెట్స్ అని కాదు, ఎమర్జింగ్ మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్నెస్ అనుకోవచ్చు అండి. మరి ఇంట్రెస్ట్ రేట్స్ మేము తగ్గించామా, అదే విధంగా ఉంచుతామా అంటే 2.25% వరకు ఉంచుతామనేది చెప్పడం అనేది కొద్దిగా మన మార్కెట్స్ పాజిటివ్. దీని దృష్ట్యా నిన్న మనకి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా లాభాల్లో ఉన్నాయి. ఇన్ కేస్ మన మార్కెట్స్ నిన్న కూడా ట్రేడ్ అయి ఉంటే నిన్న మన మార్కెట్స్ కూడాను పాజిటివ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉండేటివి. దాని దృష్ట్యా ఇవాళ కొద్దిగా మన మార్కెట్స్ కూడాను పాజిటివ్ ఉండే ఛాన్స్ కనిపిస్తున్నాయి. అండ్ దాంతో పాటుగాను ఫెడ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇయర్లో అసలు మేము ఇంట్రెస్ట్ రేట్స్ బహుశా పెంచకపోవచ్చు అనేది అయితే న్యూస్ చెప్పారు. అది చాలా కీలకంగా, చాలా పాజిటివ్గా అని చెప్పుకోవచ్చు. దీని దృష్ట్యా మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు ఆర్బీఐ పాలసీ ఉంటుందండి. ఆ టైంలో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకోవడానికి మనకు ఆర్బీఐ అరౌండ్ 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఓవరాల్గా. కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి రవివర్మ గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. జేఎం ఫైనాన్స్ 90 రూపీస్ లో బై చేశాను సార్, కంటిన్యూ చేయమంటారా? రెండోది కాకతీయ సిమెంట్ ప్రెసెంట్ మార్కెట్ లో బై చేసి. రవివర్మ గారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఫస్ట్ది జేఎం ఫైనాన్స్ మేడం 90 రూపీస్ లో బై చేశాను, కంటిన్యూ చేయమంటారా? రెండోది కాకతీయ సిమెంట్ ప్రెసెంట్ మార్కెట్ లో బై చేయొచ్చు. జేఎం ఫైనాన్షియల్స్ ఇంకోటి సెకండ్ స్టాక్ ఏంటండి? కాకతీయ సిమెంట్. కాకతీయ సిమెంట్ సరే. జేఎం ఫైనాన్షియల్ విషయానికి వస్తే కనుక ఇది పాజిటివ్ రేంజ్లో ఉందండి. మనకు పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అరౌండ్ ఇప్పుడు 92-95 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనకు మీరు 83 అలా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేసుకోవచ్చు. 100 రూపాయల దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉందండి. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అవుతే కనుక మనకు 125 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కాకతీయ సిమెంట్ గురించి విషయానికి వస్తే కనుక సిమెంట్ సెక్టర్స్ అన్ని కూడా కొద్దిగా పాజిటివ్ ఉన్నాయండి. మీరు అయితే సిమెంట్ సెక్టర్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. అలాగే యుఎస్ ఎఫ్డిఏ కమిషనర్ స్కాట్ గ్యాట్లెట్ బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా మరి ఫార్మా సెక్టర్ కూడా కొద్దిమేర నష్టాల్లో కూడా కొనసాగుతోంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఒకవేళ బయలుదేరిగితే ఫార్మా సెక్టర్కి ఎలాంటి నష్టం చేకూరే అవకాశం ఉందంటారు? మనకు అంటే మన ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీస్ కూడాను యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని దృష్ట్యా ఇతను అనేది చాలా కీలకంగా ప్రవర్తించేవాళ్ళు. సో ఇతనికి టర్మ్ అనేది ఇంకా ఆల్రెడీ ఉన్నా కూడాను ఇతరత్ర కారణాల దృష్ట్యా అతను తొందరగానే వైద్యులు కూడా మనం చూస్తున్నాం. కొద్దిగా అంటే మనకు జెనెటిక్ డ్రగ్ అనేది బాగా క్రూషియల్గా ఉంది అనమాట ఇండియన్ మార్కెట్స్లలో. సో దాని దృష్ట్యా కొద్దిగా మనకు అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఫార్మా సెక్టర్ అనేది కనుక చూసుకుంటే కనుక
పాజిటివ్ రేంజ్లోనే ఉందండి. మనకు పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైక్ అరబిందో ఫార్మా కావచ్చు, డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, డివిస్ ల్యాబ్ కావచ్చు, అండ్ లూపిన్ కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ 1 to 2 years వ్యూలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే ఫార్మా సెక్టర్లో హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్తానండి. రైట్ అంజన్ గారు, మరి ఐటీ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటారు? ఐటీ సెక్టర్ విషయానికి వస్తే కనుక మనకు గత వారం మనకు రూపీ అనేది కొద్దిగా వీక్ కావడం దృష్ట్యా మనకు ఐటీ సెక్టర్ అనేది కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయిందండి. మనకు మేజర్గా వచ్చేసి ఐటీ సెక్టర్లో వచ్చేసి ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడాను అరౌండ్ 2% వరకు పెరగడం మనం చూసాము. టీసీఎస్, టెక్ మహీంద్రా స్లైట్గా వీక్నెస్గా ఉన్నాయండి. రైట్, కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి. శేఖర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శేఖర్ గారు? మేడం ఈ రేట్లో తీసుకోవచ్చు మేడం. ఓకే, హలో. ఓకేనండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే మీరు ఈ రేట్లో బై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 13.75 ఆ రేంజ్లో ఉంది. ఆల్ టైమ్ హై అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా మనకు ఇంకొక 20-30% అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు 13.20 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే. లాంగ్ టర్మ్ ట్రేడర్స్ అయితే అరౌండ్ 12.80 నుంచి 12.60 అట్లా స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. మీకు అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి రిలయన్స్ ఇండస్ట్రీస్లో. ఓకే అంజన్ గారు, మరి మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొనసాగిందంటారు? మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటారు ఓవరాల్గా? మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసుకోవడానికి మనకు ఈ మంత్లీ ఎఫ్ఐఎస్ భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మ్యూచువల్ ఫండ్స్ సెక్టార్ కూడా బాగా కలిసి వచ్చని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీస్ అనేది ఇంకా చూసుకోవడానికి ఈ మంత్లో అయితే బాగానే అరౌండ్ బాగా పర్చేసింగ్ అనేది జరుగుతుంది. సో దీంతో పాటుగా మనకు ఈ యొక్క మంత్లో మనకు ఎక్కువ ట్యాక్స్ సేవింగ్ ప్లాన్స్ అనేసి బాగా సేల్ అవుతూ ఉంటాయి, అంటే బాగా పర్చేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ దృశ్యం మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఫర్దర్గా బాగుండే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, అలాగే మరి ఆటోమొబైల్ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందంటారు? ఆటో సెక్టార్ కనుక చూసుకుంటే మనకు ఆటో సెక్టార్ అనేది గత 3-4 డేస్ నుంచి కొద్దిగా నీట్గా ట్రేడ్ అవ్వడం మనకు నీట్గా ఉందండి. ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు మారుతి సుజుకి కానీ, హీరో మోటార్స్ కాప్ కానీ, బజాజ్ ఆటో కానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్లైట్గా వీక్నెస్గా ఉన్నాయి. దీనికి మేజర్గా వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది కొద్దిగా వీళ్ళ కాంపిటీషన్గా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకు లాస్ట్ ఒక 2-3 months నుంచి కూడా సేల్స్ అనుకున్నంత ఆశాజనకంగా అయితే ఆటో సెక్టర్స్లో లేవు. దీని దృష్ట్యా మనకు రీసెంట్లీ మారుతి వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్షన్ని కొద్దిగా తగ్గించుకోవడం, వాళ్ళ మార్జిన్స్ తగ్గించుకోవడం అనేది కూడా అనౌన్స్మెంట్ చేయడం దృష్ట్యా కొద్దిగా ఆటో సెక్టర్ కొద్దిగా వీక్నెస్గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, మరి బ్యాంకింగ్ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందంట? ఇంకా బ్యాంకింగ్ సెక్టర్ విషయానికి వస్తే కనుక బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయండి. మనకు మేజర్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ రేంజ్లో ఉంది అంటే కనుక మేజర్ ఇండిసెస్ ఏదైతే ఉన్నాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా దోహదపడాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైస్ 52 weeks హై కూడా రీచ్ అవ్వడం చూసాము. మనకు నీరవ్ మోడీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో దీని దృష్ట్యా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అరౌండ్ 4% పెరగడం చూసాము. ఇది ఫర్దర్గా కూడా ఇంకా అప్సైడ్ కొన్ని ఛాన్స్. మరి అంజన్ గారు, మరి వెనస్డే జరిగిన మీటింగ్లో మరి ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించలేకపోయింది. మరి 26న కూడా మళ్ళీ మైంట్రీ ఒక డెసిషన్కి వచ్చే అవకాశం ఉందంటారా షేర్స్ బైబ్యాక్కి సంబంధించి? మైంట్రీ వాళ్ళైతే కనుక చూసుకుంటున్న ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎల్ఎన్టీకి వాళ్ళ ఒక వాటాను అమ్మడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఒక కాఫీ డే వ్యవస్థాపకులు సిద్ధార్థ వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్ను అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే తప్పించి వేరే ప్రమోటర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అంత సుముఖతతో లేరని చెప్పుకోవచ్చు. మనకు ఓవరాల్గా కనుక చూసుకుంటే కనుక మనకు ఎల్ఎన్టీ వాళ్ళైతే సిద్ధార్థ దగ్గరికి వెళ్ళి స్టేక్ తీసుకొని అదేవిధంగా మార్కెట్లో ఒక 15% స్టేక్ బై చేసుకోవాలి అనే ప్రతిపాదనతో ఉన్నారు. సో దీని దృష్ట్యా వీళ్ళు ఎల్ఎన్టీ మైంట్రీ వాళ్ళు ఏంటంటే మేము బైబ్యాక్ చేసేసుకొని వాళ్ళ యొక్క వాటాను తీసుకోవాలి అనేసి ప్రపోజల్లో ఉన్నారు. సో దాని దృష్ట్యా మనకు బుధవారం రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో దీనికి ఏంటంటే వాళ్ళ డిసిషన్ అయితే ఏం కంక్లూజన్కి రాలేదు. సో ఈ మంత్ 26న వాళ్ళు డిసిషన్ తీసేసుకునే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా ఈ ట్రాన్సాక్షన్ దృష్ట్యా మనం చూసుకుంటే కనుక ఇన్వెస్టర్స్కి ఇది కొద్దిగా బెనిఫిట్ లాగా కనిపిస్తుందండి. ఇద్దరు ప్రమోటర్స్ కంటే కూడాను, దట్ ఎల్ఎన్టీ మైంట్రీ కంటే కూడాను ఇన్వెస్టర్స్ కొద్దిగా లబ్ధి పొందేటట్టుగా కనిపిస్తున్నారండి. రైట్, మాదాపూర్ నుంచి కాలర్ ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను సవాళ్ళకి ఇంట్రాడే చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 95% నేను లాస్ట్ లోనే క్లోజ్ అవుతున్నది. స్ట్రాటజీ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ చేస్తారని ఫోన్ చేసి ఇంట్రాడే ఎలాగ మనం సక్సెస్ అవ్వచ్చు. జనరల్ లాంగ్ టర్మ్ ఎప్పుడు లాస్ కాలేదు, ఇంట్రాడే ఇప్పుడు లాస్ అవుతున్నాం. ఇంట్రాడే మీరు చేసాక మేజర్గా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం అని చాలా ఇంపార్టెంట్ అండి.
స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ మీరు కొద్దిగా అంటే లిమిటెడ్ క్వాంటిటీతో ఫస్ట్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాల్యూమ్స్ పెంచుకోవడం అనేది బెనిఫిట్. దీంతో పాటుగా మనకు కొద్దిగా టెక్నికల్స్వి క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఆ క్లాసెస్లో వెళ్తే కనుక మీకు స్ట్రాటజీస్ కానీ లేకపోతే ట్రెండ్స్ కానీ ఎలా ఉంటాయి, సో ఏ టైంలో బై చేసుకోవాలి, ఏ ట్రెండ్లో బై చేసుకోవాలి అనేది కొద్దిగా క్లాసెస్లోకి వెళ్తే కనుక మీకు అవగాహన వస్తుంది. దాన్ని మీరు అవగాహన చేసుకొని దాంట్లో మీరు ట్రేడ్ చేసుకోవడం బెటర్ అండి. బట్ కాకపోతే ఇంట్రాడే చేసేటప్పుడైతే కంపల్సరీగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలండి. వితౌట్ స్టాప్ లాస్ అయితే ట్రేడ్స్ చేయకూడదండి. ఓకే రైట్ అంజన్ గారు, అలాగే 3 వీలర్స్కి సంబంధించి కూడా మరి సబ్సిడీకి కూడా చేకూర్చాలి అంటూ కూడా మరి ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా ఏంటి అంటారు అసలు? అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి, సో దాంట్లో కొద్దిగా అవేర్నెస్ పెంచడానికి, దీంతో పాటుగా మనకు కొద్దిగా పొల్యూషన్ కంట్రోల్, ఎకో గ్రీన్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం దృష్ట్యా మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన గవర్నమెంట్ అనేది బాగా సబ్సిడీస్ ఇవ్వడం మనకు చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ మనకు April 1 నుంచి కూడా సబ్సిడీస్ అనేది ఇంప్లిమెంట్ అవుతాయండి. ఆల్రెడీ మనకు నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో ఈ 3 వీలర్స్ మనకు ఆటో రిక్షాస్ టైప్ ఆఫ్ వెహికల్స్ అనేది ఆల్రెడీ అక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఢిల్లీ కానీ లేకపోతే మీరు నార్త్ ఈస్ట్లో కానీ వెళ్తే కనుక మీకు అక్కడ ఈ వెహికల్స్ మీరు చూడొచ్చు. అరౌండ్ మీకు మనకు చూసుకోవడానికి ఇది స్పీడ్ అనేది అనుకున్నంత స్పీడ్గా ఉండదండి. అరౌండ్ మనకు 1 అవర్కి ఒక 25 to 30 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చిన్న సిటీస్లలో చిన్న ప్లేసెస్లో తిరగడానికి కానీ ఇది బాగా ఉపయోగపడతాయి. దీంతో పాటుగా ఏంటంటే మనకు పొల్యూషన్ కంట్రోల్ అనేది బాగా తగ్గుతుందండి. సో దీని దృష్ట్యా వీటిని గవర్నమెంట్ అనేది బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుందండి. రైట్, ఓవరాల్ ఫండ్స్ ఫ్లో ఎలా ఉందంటారు? ఓవరాల్ ఫండ్స్ ఫ్లో కనుక చూసుకోవడానికి మనకు ఎఫ్ఎస్ దట్ లాస్ట్ వర్కింగ్ డే వెనస్డే రోజు అరౌండ్ 1700 crores వరకు బై చేస్తారండి. అండ్ డిఐఎస్ వచ్చేసి అరౌండ్ 1200 crores వరకు అమ్మారండి. రైట్, విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు. రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఏ స్టాక్? బంగారు రేటు 16 అనుకున్నాయి, ఇప్పుడు కొన్ని టైం అయిందండి. గోల్డ్ అయితే బై చేసుకోవచ్చు అండి. ఇది ఎందుకంటే మనకు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ న్యూట్రల్గా ఉంచడం వల్ల కొద్దిగా గోల్డ్ పైన కొద్దిగా ప్రభావం పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అరౌండ్ ఇప్పుడు డాలర్ టర్మ్స్లో చూసుకుంటే కనుక $1314 ట్రేడ్ అవుతుంది. సో ఇంకొద్దిగా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అవసరం ఉంది అనుకుంటే కనుక మనకు గోల్డ్ ఈ రేట్లలో బై చేసుకోవచ్చు అండి. ఓకే అంజన్ గారు, అంతర్జాతీయంగా మార్కెట్స్ ఎలా ముగిస్తాయంటారు? అంతర్జాతీయంగా మార్కెట్లో చూసుకోవడానికి ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఓవరాల్గా పాజిటివ్గా ముగిస్తాయండి. అండ్ యూరోపియన్ అండ్ అమెరికన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్ వీక్నెస్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు. దీనికి మేజర్ వచ్చేసి ఫెడ్ డిసిషన్ అనేది మేలుగా కీలక పాత్ర పోషించింది అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వాళ్ళు కొన్ని డిసిషన్ అనేది చెప్పారనమాట. లైక్ మనకు నెక్స్ట్ మనకు జీడిపి అనుకున్నంత లెవెల్లో లేకపోవడం, అదేవిధంగా చైనా అమెరికా వాణిజ్య ఒప్పందాలు కూడా కొలిక్కి రాకపోవడం దృష్ట్యా, అండ్ ఎగ్జిట్ దృష్ట్యా కానీ కొద్దిగా మార్కెట్స్ కొద్దిగా అంటే జీడిపి కొద్దిగా మందగంలో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా కొద్దిగా ఎంప్లాయీస్మెంట్ పెరిగే ఛాన్స్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి దృష్ట్యా కొద్దిగా మార్కెట్స్ కొద్దిగా స్లైట్ వీక్నెస్గా క్లోజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే అంజన్ గారు, మరి నిన్న ఏ సెక్టర్ పాజిటివ్గా ట్రేడ్ అయింది, ఏ సెక్టర్ నెగిటివ్గా ట్రేడ్ అయిందంట? మనకు సెక్టర్ వైజ్ చూసుకోవడానికి మనకు పాజిటివ్గా ట్రేడ్ అయిన సెక్టర్ కానీ చూసుకోవడానికి మేజర్గా వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ అనేది కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయింది. దీంతో పాటుగా మనకు ఐటీ సెక్టర్ కూడా కొద్దిగా స్లైట్ పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా చూసుకోవడానికి మనకు మెటల్స్ అండ్ ఫార్మా సెక్టర్ కొద్దిగా స్లైట్గా వీక్నెస్గా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆటో సెక్టర్ కూడా మనకు వీక్నెస్గా ఉంది. ఓవరాల్గా చూసుకోవడానికి మార్కెట్స్ అనేది అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయండి. రైట్, మనం ఫార్మా సెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్కాట్ ఏదైతే వైదొలుగుతున్నట్టుగా వినిపిస్తుంది, మరి దానికి సంబంధించి కూడా మరి ఫార్మా సెక్టర్ పై మన నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు? స్లైట్గా అంటే పడే ఛాన్స్ కొద్దిగా కనిపిస్తున్నాయండి ఫార్మా సెక్టర్లో. అంటే యుఎస్ఎఫ్డి అప్రూవల్స్ ఏవైతే మనకు నామ్స్ ఉన్నాయో దాని దృష్ట్యా కొద్దిగా మనకు నీట్గా కొద్దిగా పడే ఛాన్స్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఎవరు ఆ ప్లేస్లో వస్తారనేది కూడా మనకి ఇంపార్టెంట్. దాని దృష్ట్యా నెక్స్ట్ ఫార్మా సెక్టర్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, కమోడిటీస్ ఎలా ఉన్నాయంటారు నిన్న, మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈరోజు? కమోడిటీస్ విషయాన్ని కనుక చూసుకోవడం మనకు క్రూడ్ అనేది కొద్దిగా స్టేబుల్ రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. దీంతో పాటుగా గోల్డ్ అనేది నిన్న కొద్దిగా మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అనేది కొద్దిగా గోల్డ్ అండ్ సిల్వర్ కొద్దిగా పాజిటివ్నెస్ అంటే కొద్దిగా పెరగడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. గోల్డ్ ఆల్ టర్మ్స్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక 31,820 ఆ రేంజ్లో ట్రేడ్ అయిందండి. ఓవరాల్గా చూసుకోవడానికి గోల్డ్ 32,000 వరకు కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది M6 టర్మ్స్లో. అండ్ 31,680 ఆ రేంజ్లో సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే కనుక క్రూడ్ ఆయిల్ కూడా 4,146 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనకు 4175, 4180 వరకు కూడా అప్ సైడ్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ వచ్చేసి 4120 వరకు కూడా డౌన్ సైడ్ కనిపిస్తుంది. రైట్, నెల్లూరు నుంచి కాలర్ ఉన్నారు. రవీంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే సార్.
చెప్పండి సార్. జెన్ టెక్నాలజీ 110 రూపాయలు బై చేసాము, గతి 120 రూపాయలు బై చేసాము. ఎక్కడ యావరేజ్ చేసుకోమంటారు? ఓకే, జెన్ టెక్నాలజీ గతి. జెన్ టెక్నాలజీస్ విషయానికి వస్తే కనుక ఇది ఇప్పుడు 79 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతానికి అయితే దీనికి కొద్దిగా స్లైట్ వీక్నెస్గానే కనిపిస్తుంది. మనకు 85 ఆ పైన దాటి క్లోజ్ అవుతే కనుక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 120 నుంచి 150 వరకు కూడా కదలాడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి మేజర్ సపోర్ట్ జోన్ వచ్చేసి కనుక చూసుకుంటే కనుక 70 రూపాయల సపోర్ట్ జోన్ ఉందండి. మీరు 85 దాటిన తర్వాత కొద్దిగా యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీరు ఇమీడియట్గా బయటకు వస్తారు. అదేవిధంగా గతి విషయానికి వస్తే కనుక గతి మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 93 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ దీనికి 93.50 అనేది కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ దీనిపైన ట్రేడ్ అవుతే కనుక మనకు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 120 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. గతినే హోల్డ్ చేసుకోవచ్చు అండి. 81 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ అంజన్ గారు, మరి ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి మార్కెట్స్ పై ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? ఒకవేళ పడితే ఎలా ఉంటుందంటారు మార్కెట్స్? ఎలక్షన్ సీజన్ అయితే మార్కెట్ పైన ఇంపాక్ట్ భారీగా పడే ఛాన్స్ ఉన్నాయండి. కాకపోతే మనకు సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత కూడాను ఇప్పుడున్న గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్కు కొద్దిగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది భారీగా పెరగడం, అలాగే ఎగ్జిట్ పోల్స్లో కూడాను ఎన్డీఏకు అరౌండ్ 240 నుంచి 280 సీట్స్ వరకు రావడం అనేది మనకు రిపోర్ట్స్ రావడం దృష్ట్యా మార్కెట్స్ అనేది బాగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ అంటే మోడీ గవర్నమెంట్ కాకుండాను ఈవెన్ యూపీఏ వచ్చిన సరే స్థిర ప్రభుత్వం వస్తే కనుక మార్కెట్స్ ఇదే విధంగా ర్యాలీ కొనసాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేదు కనుక హంగుగా వస్తే కనుక మార్కెట్ కొద్దిగా పతనమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడున్న రిపోర్ట్స్ సర్వేల ప్రకారంగా చూసుకుంటే కనుక మార్కెట్స్ స్థిర ప్రభుత్వం వాళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని దృష్ట్యా మార్కెట్స్ అయితే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తున్నాయి. అరౌండ్ నిఫ్టీ కనుక చూసుకుంటే కనుక అరౌండ్ మనకు 12,500 నుంచి కూడా 13,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి ఫైనాన్షియల్ ఇయర్లో, అరౌండ్ డిసెంబర్ వరకు కూడా. కాలర్ ఉన్నారు, రాజేశ్వర రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను 22,000 షేర్ తీసుకున్నాను మేడం. ఓకే, 11.50 వద్ద తీసుకున్నా. ఓకే, ఇది ఏమన్నా రేట్ అయ్యే అవకాశం ఉందా సరే? ప్రస్తుతానికి అయితే ఆర్కామ్, ఆర్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలండి. మీరు అంటే ట్రేడింగ్ కోసం తీసుకున్నారా లేకపోతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దామని తీసుకున్నారా సార్? లాంగ్ టర్మ్ అవసరం లేదు సార్. ప్రస్తుతానికి మీ ఇన్ కేస్ మీ ప్రైస్ కనుక వస్తే కనుక ఎగ్జిట్ అయిపోండి. దీనికన్నా కూడా మీరు వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే పిఎఫ్సి కానీ, ఆర్ఈసి లిమిటెడ్ కానీ, లేదు అనుకోండి పిఎఫ్ఎస్ కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది వీక్నెస్ కనబడుతుంది, దీనిలో నుంచి అవాయిడ్ చేయడం బెటర్ అండి. టెక్నో పైప్స్ తీసుకోవచ్చా సార్? టెక్నో పైప్ అండి. తీసుకోవచ్చండి, బై చేసుకోవచ్చు ఈ రేట్లలో. మేము నెక్స్ట్ మనకు 600 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అరౌండ్ మనకు ఇప్పుడు 520 అలా స్టాప్ లాస్ పెట్టుకుని మీరు బయింగ్లో ఉండొచ్చు అండి. రైట్ అంజన్ గారు, టెలికాం సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందంటారు? టెలికాం సెక్టర్ అయితే వీక్నెస్గానే కనబడుతుంది. మనకు ఆర్కామ్ కానీ అంటే మనకు రీసెంట్లీ మనకు అనిల్ అంబానీ జైలుకి వెళ్తాడన్న సుప్రీంకోర్టు ఆదేశాల మీద జైలుకి వెళ్తాడన్న ఉద్దేశం న్యూస్ ఉండే అనమాట. దీని దృష్ట్యా ఏంటంటే వాళ్ళ బ్రదర్ అంబానీ, ముఖేష్ అంబానీ అతని ఫండ్స్ ఇవ్వడము, సో దాని నుంచి కొద్దిగా ఎగ్జిట్ అవ్వడం అంటే జైలుకి వెళ్ళకుండా కొద్దిగా రిలీఫ్ అవ్వడం అనేది మనం చూసాము. దీని దృష్ట్యా కొద్దిగా ఆర్ పవర్ అనేది కొద్దిగా పెరిగింది. బట్ కాకపోతే ఏంటంటే ఆర్ పవర్ అయితే ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయాల్సిన స్టాక్. ఇంకా టెలికాం సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక మనకు భారతీయ ఎయిర్టెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కూడా ఐడియా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఐడియా ద బోర్డ్ మీటింగ్ అనేది బైబ్యాక్ కోసం ఆఫర్ ఏది వచ్చారో అది అప్రూవల్ చేస్తారనమాట. సో ఐడియా కూడా కొద్దిగా షార్ట్ టర్మ్ వ్యూలో బై చేసుకోవచ్చు అండి. ఎనీ రికమెండేషన్స్ అండి? రికమెండేషన్ చూసుకుంటే కనుక మనకు ఆర్బీఎల్ బ్యాంక్ ఈ రేట్లో బై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్ కూడా బై చేసుకోవచ్చు. దీంతో పాటుగా బాటా ఇండియా కూడా బై చేసుకోవచ్చు. పర్సనల్ హోల్డింగ్స్ ఇప్పటివరకు డిస్కషన్ స్టాక్స్ ఎలాంటి పర్సనల్ హోల్డింగ్స్ లేవండి. రైట్, థ్యాంక్ యూ అంజన్ గారు. సో ఇది వాళ్ళ బిజినెస్ లైవ్ షో మనీ కీప్ వాచింగ్ ఆ న్యూస్.